హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ స్ప్రే చూపిస్తానండి. నేను రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందనమాట. జుట్టు బాగా రాలిపోతున్నా గడ్డిలాగా తయారైనా కూడా ఇది పెడుతూ ఉంటే చాలా స్మూత్గా అవుతుంది. జుట్టు రాలడం కూడా 100% తగ్గుతుందండి. నేను దగ్గరగా ఒక 10 రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను. నాకు రిజల్ట్ అయితే చాలా బాగుంది. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చేసింది అయిపోయిందనమాట. మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటున్నాను. రెగ్యులర్గా ప్రతిరోజు దీన్ని వాడుతున్నాను. సరే మీరు కూడా ఎవరైనా జుట్టు ఊడిపోతున్నట్టున్నా చాలా గట్టిగా హార్డ్గా ఉన్నా కూడా ఉపయోగపడుతుంది కదా అని మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోవే మనం అన్నీ తీసుకుంటున్నాం కాబట్టి, న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి, దీంట్లో ఎలాంటి కెమికల్స్ వాడట్లేదు కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా ఇంట్లో తీసుకున్నవేనండి. అంటే మనం చెట్ల నుంచి కోసి తెచ్చుకున్నవే. ఇక్కడ నేను మందార ఆకులు తెచ్చుకున్నాను, కొన్ని మందార పువ్వులు, గుప్పడి కరివేపాకు, కలబంద, మెంతులు ఇవి మాత్రమే తీసుకున్నాను. ఇవన్నీ కూడా జుట్టుకు బాగా పనిచేస్తాయి. మీ అందరికీ తెలిసినవే కదా. వీటిని వాడే విధానంలోనే కాస్త తేడా ఉంటుందండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే షాంపూ లాంటివి కాకుండా స్ప్రే అనమాట. ఈ స్ప్రే మనం డైలీ వాడవచ్చు, ప్రతిరోజు కూడాని. తర్వాత ఇక్కడ మందారాకులు తెచ్చుకున్నాం కదా, వాటి మీద ఉన్న దుమ్మది కడిగేసి తీసుకున్నానండి. తర్వాత కలబందకు కూడా కోసిన కాసేపటికి ఇలాగ ఎల్లో కలర్లో వాటర్ లాగా వస్తుంది కదా, అది తీసుకోకూడదు. దాన్ని కడిగేసి కాస్త ఆ ముక్క కట్ చేసేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. చూసారు కదా, పల్చగా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంకా వేరొక స్టీల్ గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం కలబంద ముక్కలు కట్ చేసుకున్నా వేసేసుకుంటున్నానండి. దీంట్లోనే మనం ముందుగా పెట్టుకున్న గుప్పడు కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కడిగి పెట్టుకున్న మందారాకులు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నాను. దీనికి సపరేట్గా క్వాంటిటీ అంటూ ఏం అవసరం లేదండి. మామూలుగా అన్నీ ఒక్కొక్క గుప్పడు అలా తీసుకుంటే సరిపోతుంది. మెంతులు మాత్రం ఒక స్పూను ముందే నానబెట్టుకున్నాను. నేను ఉదయం నానబెట్టానండి. నైట్ నానబెట్టుంటే ఇంకా బాగా నానేవి. తర్వాత మందార పువ్వులండి. మనకి ఏ మందారం దొరికినా పర్వాలేదు, రేకవైనా ముద్దవైనా సరే. నాకైతే ఇక్కడ ఒకటి ముద్ద మందారం ఉంది, మిగిలినవి రేక మందారం వేస్తున్నాను. కాకపోతే మందారం ఎరుపు కానీ పింకు కానీ ఇలా తీసుకోండి. దీంట్లోనే కొన్ని మంచినీళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒక 200 ml వరకు వాటర్ వేసుకున్నానండి. దీన్ని చక్కగా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకుని చక్కగా మరిగించుకోవాలి. మనం అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి జుట్టుకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఇంకా ఉసిరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. లాస్ట్ టైం చేసినప్పుడు నా దగ్గర ఉసిరి ఉన్నాయి, ఈసారి లేవు, అందుకనే మీకు చెప్తున్నాను. పచ్చి ఉసిరి కాకపోయినా ఎండబెట్టిన ముక్కలు కానీ పౌడర్ కానీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే అదొక్కటి మిస్ అయిపోయిందనమాట ఈసారి. కాకపోతే పర్వాలేదు, మిగిలినవన్నీ కూడా వేసాను కాబట్టి ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, కాసేపటికి ఇలా మరిగి దీంట్లోంచి వాటర్ అంతా కూడా కలర్ మారి దిగుతుందండి. మనం మందారం వేసాం కదా, దాంట్లోది ఆకుల్లోది అంతా కూడా వాటర్ అంతా దిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారి పెట్టేసుకున్నానండి. బాగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. మనకి కలర్ అయితే ఇలా వస్తుందండి. చూసారు కదా, కొంచెం రెడ్ షేడ్లో దిగుతుందనమాట. మనం వడకట్టిన తర్వాత ఈ మిగిలిన పిప్పు ఉంది కదా, ఇదైతే మనకి ఏం ఉపయోగపడదండి. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఇది వేస్ట్ అనమాట. ఇవి పడేసేయచ్చు, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ వాటర్ మాత్రం మనకి పనిచేస్తుందండి. దీన్ని 2 రకాలుగా వాడచ్చు. అది కూడా ఎలా అనేది చూపిస్తాను. ఒకటి ఏంటంటే స్ప్రే అని చెప్పాను కదా, అది ఎలా వాడాలనేది కూడా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ని మనం షాంపూలకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి ఒక 2 స్పూన్ల వరకు నేను ఇలాగ సపరేట్ చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మందారం వేసాం కదా, కొంచెం థిక్నెస్ వస్తుందనమాట ఈ వాటర్ మనకి. దీన్ని షాంపూలాగా ఎలా వాడుకోవచ్చు అంటే పక్కకి ఇలాగ 2 స్పూన్ల వరకు తీసుకున్నాం కదండి. దీంట్లో మనం నార్మల్గా ఇంట్లో ఏ షాంపూ వాడతామో అదే షాంపూని దీంట్లో వేసుకుని కలిపేసుకుని మనం తలస్నానం నార్మల్గా చేస్తాం కదా, అదే విధంగా చేయొచ్చు. అంటే షాంపూని ఎప్పుడు కూడా తల మీద డైరెక్ట్గా వేసి రుద్దకూడదంటండి. వాటర్లో మిక్స్ చేసుకుని కలిపి రుద్దుకోవాలంట. ఆ వాటర్ బదులు మనం దీన్ని వాడుతున్నాం అనమాట. దీనివల్ల జుట్టు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా. తర్వాత ఏంటంటే మనం మిగిలింది స్ప్రే కింద వాడతామండి. ఇది ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకుని, అంటే ముందుగా వడకట్టి పెట్టుకున్నాం కదా దీన్ని అనమాట, షాంపూ కలిపింది కాదు. దీన్ని స్ప్రే బాటిల్లో పోసేసుకుని తలకి నార్మల్గా డైరెక్ట్గా కుదుళ్ళ దగ్గర స్ప్రే చేసుకుని కాసేపు మసాజ్ చేసుకుని అలా వదిలేసామనుకోండి, కాసేపటికి ఆరిపోతుంది. తలస్నానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వారంలో కనీసం ఒక 3-4 సార్లు, లేదంటే ఒక 2-3 సార్లు అయినా దీన్ని వాడుతూ ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా జుట్టు రాళ్ళం అయితే తగ్గుతుందండి. నేను వాడాను కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను.
ఇలా చేసుకుని వాడండి. వాడిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ ఏంటనేది నాకు ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చడం కాదండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జుట్టు ఊడిపోవడం అనేది పెద్ద సమస్య కాబట్టి మీరు వాడిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.